ఓం శాంతి. భారతదేశం ఆధ్యాత్మిక ప్రధాన దేశం. పండుగలు మన సనాతన సంస్కృతి, సంప్రదాయం, సదాచరణలకు ప్రతీకలు. ప్రతి పండగ మనిషి ఎలా జీవించాలో తెలియజేసే జ్ఞాన కరదీపిక, ఒక ఆధ్యాత్మిక సందేశ వాహిక. వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన మహర్షులు మనుషుల ఆత్మోన్నతికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధర్మ సూక్ష్మాలను దేవీ దేవతామూర్తుల స్వరూపంలో నిక్షిప్తం చేసి పొందుపరచి ప్రపంచానికి పండుగల రూపంలో అందించారు. అప్పటి ప్రాచీన పండుగల సంస్కృతిలో ఆచారాలతో పాటు నైతిక ఆచరణలకే అగ్రపీఠం. కానీ కాలక్రమేణా భక్తి, ఆడంబరాలకు, ప్రదర్శనలకే పరిమితం అవుతూ పండుగల పరమోద్దేశం కనుమరుగవుతూ వస్తూ ఉంది. ప్రతి పండగ మానవులకు సన్మార్గాన్ని నిర్దేశించే దిక్సూచి. పండుగలన్నిటిలో వినాయక చవితి ఆబాల గోపాలన్నీ అలరించే వినోద విజ్ఞాన వేదిక అనటంలో అతిశయోక్తి లేదేమో. పండుగలు ఉరుకుల పరుగుల జీవన శైలికి, ఒత్తిళ్లకు విరామాన్నిస్తూ మనస్సులో నూతన ఉల్లాస ఉత్సాహాలను నింపే ప్రభాత మలయ మారుతాడు. భక్తితో పాటు అందులో నిక్షిప్తమైన జ్ఞానాన్ని అర్థం చేసుకొని జీవితంలో ప్రయోగించడం నేర్చుకుంటే మనిషి తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే అన్ని విఘ్నాలను అధిగమించే శక్తియుక్తులను పొందగలుగుతాడు. ఇదే పండుగలు జరుపుకోవటం వెనుకున్న ఔచిత్యం కూడా. ఇక అసలు విషయానికి వస్తే, దేవతలందరిలో గణేశుడి స్వరూపం వినూత్నం. ప్రథమ పూజ ఆయనకే సొంతం. ప్రతి సూర్యోదయం, ప్రతి శుభకార్యం ఆయన స్మరణతో ఆరంభం. ఆయన అంగాంగం ఒక ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం. వినాయకోత్పత్తి పౌరాణిక గాథ అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ఇక్కడ దాని వెనక నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసాదాన్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. దేవీ దేవతలందరూ సర్వాంగ సుందరులు కాగా ఏనుగు తల, లంబోదరం, మరుగుజ్జు స్వరూపం, మూషిక వాహనం, వాటి వెనక ఏదైనా ఔచిత్యం దాగుందా? ఆది యోగి, మహాన్ తపస్వి, సదా వైరాగి అయిన శంకరుడు చిన్న బాలుడి తలను అంత నిర్దయగా ఎలా ఛేదించగలడు? దీని అంతరార్థం, తల అనేది అహంకారానికి గుర్తు. శంకరుడు ఖండించింది అహం అనే తలను. అహంకారం నశించినప్పుడే మానవుడిలో సద్వివేకం వికసిస్తుంది. దీనికి సంకేతాత్మకంగా చూపించేందుకు ఏనుగు తల అయితే సరిగ్గా సరిపోతుంది. ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నం. అలాగే విశాలమైన నుదురు విశాల బుద్ధికి ప్రతీక. అందుకే గణేశుణ్ణి బుద్ధి ప్రధాన దేవతగా, విద్యా గణపతిగా వేదాంగాలు కీర్తించాయి. విశ్వం ప్రణమిల్లింది. బుద్ధి దివ్యంగా ఉన్నప్పుడే రచనాత్మకత, కళాత్మకత, సృజనాత్మక శక్తి వనగూరుతుంది. అలాగే చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టికి, దూరదృష్టికి సంకేతాలు. ప్రతి పని చేసే ముందు దాన్ని కూలంకషంగా పరిశీలించి, పరిణామాలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే సఫలత సమకూరుతుంది. చిన్న నోరు, పెద్ద చెవులు, మితంగా మాట్లాడటం, శ్రద్ధగా ఎదుటివారు చెప్పేది వినటం వల్ల అపార్థాలకు తావుండదు. చేటంత చెవులు అని కూడా అంటారు కదా. చేట బెస్ట్ను మాత్రమే ఉంచుకొని వేస్ట్ని డిస్పోజ్ చేస్తుంది. అలాగే మనం కూడా చెవులతో మంచి విషయాలు మాత్రమే వినాలి. అలాగే శ్రీ గణేశుణ్ణి ఏకదంతుడు అంటారు. విరిగిన దంతం త్యాగానికి చిహ్నం. వ్యర్థమైన విషయాలపై మనకున్న ఆసక్తిని వదిలివేస్తేనే మనసులో ద్వంద్వం, సందిగ్ధత సమాప్తమై ఏ విషయంలోనైనా క్లారిటీ, స్పష్టత, ఏకత వస్తుంది. అలాగే తొండం. ఏనుగు తొండంతో ఎంత వేళ్ళూనుకున్న వృక్షాన్నైనా పెకిలించగలదు. అలాగే ఒక పసిబాలుని సైతం ఎత్తుకొని సున్నితంగా లాలించను గలదు. ఏనుగు తొండం ఆధ్యాత్మిక సాధన ఫలానికి సంకేతం. ఆధ్యాత్మికత మనిషి మనస్సులో సాధుత్వం, కార్యనిర్వహణలో సమర్థతను తీసుకొస్తుంది. లంబోదరం. వివేకవంతులు ఎటువంటి పరిస్థితులు, విషయాలనైనా జీర్ణించుకోగలుగుతారు. శ్రీ గణేశుడు చతుర్భుజుడు. 4 చేతుల్లోని అలంకారాలు ఆయనలోని ఆధ్యాత్మిక శక్తులకు ఆలవాలు. గొడ్డలి
శాస్త్రాలు జ్ఞానాన్ని గొడ్డలితో ఖడ్గంతో పోల్చాయి. గొడ్డలి పని ఖండించటం, జ్ఞానం కూడా గొడ్డల్లాగే పనిచేస్తుంది. అది మనిషిలో అజ్ఞానాన్ని, చెడు అలవాట్లను తుంచివేస్తుంది. అందం లేక పాసం క్రమశిక్షణకు చిహ్నం. క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ మనిషిని మనిషిగా, సత్పురుషుడిగా తీర్చిదిద్దుతుంది. ఒక వ్యక్తి నిజమైన ఆస్తి అతని సత్ప్రవర్తన మాత్రమే. ఆలోచన, మాట, వ్యవహారం అన్నీ క్రమశిక్షణలో ఉండాలి. వరదాన హస్తం సరువుల పట్ల దయ, క్షమ, సహయోగం, ఉపకార భావనలు ఆధ్యాత్మిక పరిణతి కలిగిన వారి లక్షణాలు. లడ్డు సఫలతకు ప్రతీక. వ్యక్తి విజయ గర్వాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు. తనలోని విశేషతల అహంకారం స్వయానికే నష్టదాయకం. గణేశుడు ఎల్లప్పుడూ సఫలత అనే లడ్డూను చేత ధరించాడే గాని ఫలాన్ని ఎప్పుడూ ఆయన తినలేదు. మూషిక వాహనం తామస గుణాలకు, మాయకు చిహ్నం. కర్మేంద్రియాల అధీనతకు, స్వీయ నియంత్రణ లేని దానికి గుర్తు. కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాది అహంకారాదులపై సంపూర్ణ విజయమే ఎలుక మీద సవారీ చేయటం. రిద్ధి, సిద్ధి అనే 2 భార్యలు, అలాగే ఆజన్మ బ్రహ్మచారి అని కూడా మన శాస్త్రాలు గణేశుణ్ణి వర్ణించాయి. రిద్ధి అంటే విధి విధానాలు, సిద్ధి అంటే సఫలతకు ప్రతీక. ప్రతి మనిషి ఈశ్వరుడు నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నడుచుకున్నప్పుడే ఆయన ఆశీర్వాదాలకు పాత్రుడు కాగలుగుతారు. అలాగే నిజమైన జీవన సాఫల్యతను పొందగలుగుతారు. కమలాసనం కమల పుష్పం అతీతత్వానికి ప్రతీక. కమలం బురదలోనే జనిస్తుంది, కానీ బురదకు అతీతంగా వికసిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి, పరివారం నుంచి దూరంగా వెళ్ళిపోవటం కాదు. బాధ్యతల నుంచి, పనుల నుంచి తప్పించుకొని తిరగటము కాదు. అందరితో సామరస్యంగా మెలుగుతూ ఇతరుల స్వభావాలకు ప్రభావితం కాకుండా జీవించే కళ నేర్చుకోవటం. పత్రి ప్రకృతికి అనుగుణంగా పంచతత్వాల పట్ల కృతజ్ఞతాభావంతో జీవించమని బోధిస్తుంది. చివరిగా ఛత్రం మనిషికి ఎన్ని సంపదలున్నా చిట్ట చివరికి తన శ్రేష్ఠ కర్మాచరణను ఈశ్వరుడి స్మృతే అక్కరకు వస్తుందన్న సత్యాన్ని గుర్తెరిగి నడవాలన్న సందేశాన్ని ఇస్తుంది. ఈ విధంగా విఘ్న వినాశకుడైన గణపతిని పూజించటంతో పాటు ఆయన విశిష్టతలను ఆదర్శంగా తీసుకున్నప్పుడే మానవ జీవితం గణేశుని నివాస స్థానం తీయని చెరుకు సంద్రంగా అవుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం శాంతి.